హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ క్రియేషన్స్ బై చింతల్లి ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్పైసీ చికెన్ వింగ్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పే టిప్స్తో ఒక్కసారి మీరు వీటిని ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. ఒక్కటికి 4 తింటారు, అంత బాగుంటాయి. అలాగే దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. సో ఇక లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా దానికోసమని చికెన్ వింగ్స్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 కప్ మైదా పిండి, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ వింగ్స్కి చక్కగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. కావాలంటే లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా కోట్ చేసుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వింగ్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కనుక బయట బాగా కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగ్గా ఉడకదు చికెన్. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్ని వింగ్స్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాసెస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి, సో కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేయడం వల్ల మన చికెన్ వింగ్స్కి మంచి స్పైసీనెస్ వస్తుంది. దీంతోపాటే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి. పంచదారని యాడ్ చేయడం వల్ల మన చికెన్ వింగ్స్కి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఆయిల్ అనేది యూజ్ అవుట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వింగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఈ సాసెస్ మొత్తం మన చికెన్ వింగ్స్కి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకొని 2 to 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవడం వలన మన చికెన్ వింగ్స్ మెత్తపడకుండా క్రంచీగానే ఉంటాయి. ఫైనల్గా వీటిని డిష్ అవుట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరతో లేదా స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ వింగ్స్ రెడీ అయిపోతాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే please like, share and subscribe to Home Creations by Chintalli channel. Thanks for watching this video.